హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్ నేను అంచు అయితే వేయడం లేదు, కరెక్ట్గా లూజ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. అంచు కట్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకున్నట్లయితే స్టిచ్ చేసేటప్పుడు మనకి కన్ఫ్యూజ్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. అలాగే మనకి కింద మనం నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ వరకు ఒక మార్కింగ్ చేసుకోండి. మనకి కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వరకు అంటే హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మార్కింగ్ అనేది. ఈ విధంగా సపరేట్గా మార్కింగ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీరు బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్తో తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోండి. అలాగే కరెక్ట్గా హ్యాండ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగం వరకు చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం క్లాత్ లేదు కాబట్టి క్లాత్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎలా మార్కింగ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. క్లాత్ని కంపల్సరీ యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోండి. ఇక్కడి నుంచి మనం ఈ చంక భాగానికి మార్కింగ్ అనేది కలపాలి. ఈ విధంగా మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్కి ఎప్పుడు కూడా. ఇప్పుడు చుట్టూరు కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. ఒక 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ రెండు కూడా పర్ఫెక్ట్గా చూసుకోండి. మనకి కరెక్ట్గా లూజ్ అనేది సరిపోతుందో లేదో చూసుకోండి. ఈ విధంగా వేసుకోవాలి. సైడ్ చేసాం అనేది కరెక్ట్గా చూసుకోవాలి, లైన్గా ఉండే విధంగా. ఇప్పుడు ఈ విధంగా వేసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా తీసుకోండి. మీకు ఒకవేళ సరిపోతుందో లేదా డౌట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. ఇవి 2 హ్యాండ్స్కి 4 పీసెస్. ఇవి 2 సైడ్స్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సైడ్ జాయింట్స్ దగ్గర కట్ చేస్తున్నాను. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మనకు పొడవు ఎంత అవుతుందో పొడవు దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. అంటే అక్కడ వరకు మనకు ఫోల్డింగ్ అని తెలియడం కోసం. ఇప్పుడు మనం లోతు తీసుకోవాలి. మనకి చంక భాగాల్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే కంపల్సరీ లోతు అనేది తీసుకోవాలి. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్కి అయితే రైట్ రాంగ్ తెలియదు కాబట్టి మనం ముందే మార్కింగ్ చేసుకోవాలి. ఈ టిప్స్ అనేది మీకు 100% ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. రాంగ్ సైడ్ అనేది ముందే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోతు తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలి చంక భాగంలో అనుకున్నట్లయితే 2 లేయర్స్ మీద మాత్రం లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకోకండి. ఎక్కువ తీసుకోవడం మనకి ఈ హ్యాండ్స్ అనేవి ఫ్రంట్ పార్ట్కి ఎక్కేస్తాయి కాబట్టి సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్క పీస్ చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి. అది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకు ఇది డిజైన్ కూడా చేసి చూపిస్తాను. ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత ఎలా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని.
మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మనం ఒక్కొక్క పీస్ చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఆ విధంగానే జాయింట్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లెహంగాస్ కానీ, కుర్తీస్ కానీ, లాంగ్ డ్రెస్సెస్ కానీ. ఇప్పుడు ఒక్కొక్కటి జాయింట్ చేయడం చూపిస్తున్నాను. ఇప్పుడు